పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాసు చెప్పండి, జానీ మాస్టర్ ఇదేం పని అనేది పలువురు ప్రస్తావిస్తున్నారు ప్రస్తుతం. రైట్, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలం నుంచి నలుగుతున్న ప్రశ్న. ప్రస్తుతం దీనికి ఊతం ఇచ్చేటట్టుగా జానీ మాస్టర్ అవకాశాలని అడ్డుకోవడమే కాకుండా ఆమెపై అత్యాచార ప్రయత్నం చేస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి కంప్లైంట్ చేసిన ప్రస్తుత కంప్లైంట్ మనం రాయదుర్గం పిఎస్లో జరుగుతాం. ఏం జరుగుతుంది అక్కడ అప్డేట్ చెప్పండి. ఎవరా యువతి, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఎస్ హరి, జనసేన పార్టీ నేత మరొక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన అత్యాచార కేసు నమోదైంది రాయదుర్గం పిఎస్లో. ఎవరైతే మహారాష్ట్ర చెందినటువంటి మరొక జూనియర్ కొరియోగ్రాఫర్ 21 సంవత్సరాల యువతి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రధానంగా గత కొంతకాలంగా కూడా అవుట్డోర్ల పేరుతో కూడా బయటకు వెళ్ళిన నేపథ్యంలో చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక విల్లాలో కూడా తనపై అనేక సార్లు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా కూడా హైదరాబాద్ సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి పోలీసులు అయితే ప్రస్తుతం ఆ కేసును 0 FIR నమోదు చేసి ప్రస్తుతం నార్సింగ్ పిఎస్కు బదిలీ చేసినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ కేసు చూసినట్టయితే ఒకసారిగా రాజేంద్ర నగర్ పిఎస్ ఎవరైతే ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంట్లో పలు సెక్షన్ల కింద ఆ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హత్యాచార కేసుతో పాటు మరోపక్క మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దాడికి పాల్పడ్డ నేపథ్యానికి సంబంధించి కూడా ఈ యొక్క కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కూడా ఈ కేసు సెక్షన్స్ ఒకసారి మనం చూసినట్టయితే ప్రధానంగా అతనిపైన అత్యాచార కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 376 అనే సెక్షన్తో పాటు 506 బెదిరింపుల కేసుతో పాటు 323 క్లాస్ 2 కింద కూడా దాడి నేపథ్యానికి సంబంధించి, ఎందుకంటే నేరుగా ఆ యువతి నివాసం ఉంటున్నటువంటి ఇంటికే వెళ్ళి దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి జానీ మాస్టర్ పైన కేసు నమోదైంది. మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో మన లావణ్య ఇష్యూ నార్సింగ్ పిఎస్లో చూస్తూ ఉన్నాం. సినిమా హీరోకి సంబంధించినటువంటి వ్యవహారం కేసులో కూడా గత కొంతకాలంగా సంచలనం మరిగింది. తాజా జానీ మాస్టర్ వ్యవహారం ఏదైతే సహా కొరియోగ్రాఫర్ పైన కూడా అత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యానికి, లైంగిక వేధింపులు, మానసికంగా హింసించిన తీరుకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా ఆమెకు ఏదైతే అవకాశాలు రాకుండా పరిశ్రమలు అడ్డుకుంటా ఉన్నాడన్న నేపథ్యంతో పాటు ఏదైతే లైంగికంగా లొంగని నేపథ్యంలో కూడా అతడు ఈ రకంగా ప్రవర్తిస్తున్నా ఉన్నట్టు కూడా ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ ఇటీవల కాలంలో మనం చూసాం జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయిన్గా పనిచేశారు. అయితే చూస్తాను ఒక పక్కన ఇటీవల కాలంలో తను పనిచేసినటువంటి పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఒక సీనియర్ కొరియోగ్రాఫర్గా ఇటీవల కాలంలో కొంత ఫేమ్ అయిన నేపథ్యంలో కూడా ఇలాంటి జూనియర్ కొరియోగ్రాఫర్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడడం మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగిస్తూ ఉంది. మరి కాసేపట్లో నార్సింగ్ పోలీసులు ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత జానీ మాస్టర్ అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తాం. హరి, అయితే రాజకీయ నేపథ్యం ఉన్న ప్రస్తుత ఈ కొరియోగ్రాఫర్ చేస్తున్న ఈ అంశాన్ని సినీ ప్రముఖులు ఎవరన్నా ఖండించే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి అక్కడ మీరు చెప్పినట్టుగా పార్టీలోకి అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించి ఎలాంటి లింక్స్ ఉంటాయనేది అందరికీ తెలిసిన అంశమే. ప్రస్తుతం ఈ లైంగిక వేధింపుల కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా ఓవైపు జరుగుతుంది అనేది కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఏం చెప్తున్నారు, అతని అరెస్ట్కి రంగం సిద్ధమైంది అని చెప్తున్న క్రమంలో ఎక్కడ జానీ మాస్టర్ ఉన్నాడు, అతన్ని ఎప్పుడు తీసుకొస్తారు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి. ఏంటి దాని గురించి ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం ఉంది. మరోపక్క తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా కొంత పేరున్నటువంటి వ్యక్తి ఇతడు జానీ మాస్టర్. అయితే ప్రధానంగా కూడా ఈ యువతిపై చేసినటువంటి ఫిర్యాదు ఏంటి, యువతి మహారాష్ట్ర చెందిన వ్యక్తి, ఇక్కడ ఆమెకు వెనక ముందు ఎవరు లేరనే కారణంతో ఈ దాడి పాల్పడ్డారా, నేరుగా ఆమె ఉంటున్నటువంటి నివాసానికే వెళ్ళి దాడి చేసిన నేపథ్యం, అక్కడ పలుమార్లు లైంగికంగా వేధించినట్టుగా ఆమె ఫిర్యాదు చేసింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ప్రత్యక్ష సాక్షుల్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ ఆయన అతనికి ఎప్పుడెప్పుడు వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చారు, ఎక్కడ దాడి చేశాడు, ఎలా దాడి చేశాడు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు సేకరించి పనులు ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఉన్నారు. జానీ మాస్టర్పై ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో ఇదే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా పలు సందర్భాల్లో కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. పోలీసులు అయితే ప్రస్తుతం ఆ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ 0 FIR నమోదు చేశారు. ఆ 0 FIR అక్కడ జరిగినటువంటి ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. యువతిని స్టేట్మెంట్
రికార్డ్ చేసి ఆ తర్వాత జానీ మాస్టర్ను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కొంతకాలంగా చూస్తున్నాం, జరుగుతున్నటువంటి వరుస ఘటనల నేపథ్యంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా పరిశ్రమ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. డ్రగ్స్ విషయం కావచ్చు, లావణ్య విషయం కావచ్చు, వరుసగా ఇలాంటి లైంగిక వేధింపులు చూస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి జానీ మాస్టర్ విషయంలో సినిమా పరిశ్రమ పెద్దలు స్పందిస్తారా లేదా పోలీసులు చూస్తూ చూడనట్టు వ్యవహరిస్తారా అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఖచ్చితంగా జానీ మాస్టర్ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇది అత్యాచార కేసు కాబట్టి, ఖచ్చితంగా ఒక మహిళకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి పోలీసులు అయితే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నార్సింగ్ పిఎస్కు ట్రాన్స్ఫర్ చేశారు. మరి కాసేపట్లో ఆ యువతి ఎవరైతే బాధిత మహిళను స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. అయితే వాసు, ముఖ్యంగా హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత వచ్చిన ప్రకంపనలు మనం చూసాం. అటు కేరళ ఇండస్ట్రీకి సంబంధించి అయినా కానీ, అటు తమిళనాడు కావచ్చు, ఇక్కడ మన టాలీవుడ్ కావచ్చు, ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా దాని మీద స్పందించారు, దాన్ని వ్యతిరేకించారు, ఇలాంటి ఘటనలు జరగకూడదని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఒక పక్క రాష్ట్రానికి చెందిన యువతని చెప్తున్నారు, కొరియోగ్రాఫర్ అంటే నటీమణులకున్నంత అటెన్షన్ ప్రస్తుతం స్క్రీన్ వెనక ఉన్న వాళ్ళకి ఉండదు అనేది అందరికీ తెలిసిన అవసరమే. అలాంటిది దీన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తారు అనేది గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ రకమైన ఇది ఏదైనా కనిపిస్తుందా ఇండస్ట్రీలో ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఇస్ ఇట్ టూ ఎర్లీ ఫర్ ఆల్ దాట్? పోలీసులు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? జానీ మాస్టర్ని రప్పించే ప్రయత్నం ఎంతవరకు వచ్చిందంటే ఏం చెప్తారు? తెలుగు సినిమా పరిశ్రమలో కూడా అనేక సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ పైన కూడా నేరుగా డైరెక్ట్గా ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు ఆధారాలతో సహా కూడా మనం గతంలో చూసాం. పలు కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఎవరైతే ఇండస్ట్రీలో సినీ నటులు, సీనియర్స్ కావచ్చు, లేదంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నటులు కావచ్చు, మరికొంతమంది ఈ తెర వెనక జరిపేటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా ఎవరైతే కొరియోగ్రాఫర్ సంబంధించి కూడా పెద్దగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ తప్ప ఇలాంటి ఎవరైతే బాధిత మహిళ లాంటి జూనియర్లు చాలామంది ఇలాంటి వేధింపులకు గురవుతున్న నేపథ్యం అయితే ఉంటుంది. ఎవరు కూడా ధైర్యంగా బయటకు వచ్చే ఫిర్యాదులు, ఎందుకంటే ఇలాంటి ఫిర్యాదులు చేసినా, ఇలాంటి ఆరోపణలు వచ్చినా కానీ మరొకసారి ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోతామన్న నేపథ్యంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి యువతులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు లొంగిపోతున్న సందర్భాలు ఉన్నాయి. తెరపైకి రానటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నేరుగా ఒక యువతి పోలీసుల ముందుకొచ్చి ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ పైన ఫిర్యాదు చేసిందంటే ఎలాంటి వేధింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో వేధింపులు తారాస్థాయికి చేరాయి కాబట్టి ఆ యువతి తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసులను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, కంప్లైంట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే జానీ మాస్టర్ సంబంధించి ఇటీవల కాలంలో రాజకీయాల్లో చాలా కీలకంగా ఉండి స్టార్ క్యాంపెయిన్గా జనసేన తరపు నుంచి కూడా ఆయన తిరిగారు, ప్రచారం చేశారు. కానీ అలాంటి వ్యక్తి పైన ఫిర్యాదు చేసిందంటే చూడాలి ఏ స్థాయిలో ఆ వేధింపులు ఉన్నాయన్న అంశం. పోలీసులు అయితే చట్టం తమ చేసుకుంటూ పోతుంది. ఒక మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆధారాలు ఉన్నా, లేదంటే ఘటన జరిగినట్టుగా ఏమాత్రం ఆధారాలు లభించినా ఖచ్చితంగా కూడా జానీ మాస్టర్ని అరెస్ట్ చేస్తాం. చట్టం అందరికీ సమానమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి. సైబరాబాద్ పోలీసులు అయితే రాయదుర్గంలో కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఆ ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అది కూడా అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా నమోదు చేశారు. దాడికి పాల్పడ్డాడు అన్న అంశానికి సంబంధించి మహిళ పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తే సామాన్యునికి ఎలాంటి శిక్ష ఉంటుందో, ఎలాంటి అరెస్టులు ఉంటాయో అలానే ఉండాలని మాత్రం బాధితురాలు కోరుతా ఉంది. మరి నార్సింగ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. చూస్తున్నాం ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఆ బాధిత మహిళను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత జానీ మాస్టర్ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. ఎక్కడో కేరళలో జరిగిన ఘటన, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన హేమా కమిటీ రిపోర్ట్, ఆ తర్వాత దాని ప్రకంపనలు, ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీలో స్పందించారు. ముఖ్యంగా మహిళా నటీమణులు, అలాగే పెద్ద స్టార్స్, సూపర్ స్టార్స్ కూడా దానిపై స్పందించిన పరిస్థితి మనం ఇటీవలే చూసాం. అలాంటిది ఇలాంటి ఘటన మీద కూడా వాళ్ళు స్పందించాలి, దీన్ని ఖండించాలి, నిజంగా బాధ్యుల్ని శిక్షించాలి అనేది కూడా అంతటా వినిపిస్తున్నమాట. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎలాంటి చర్యలు ఉంటున్నాయి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే అరెస్ట్కి ఇది దారి తీస్తుందా లేదంటే నీరుగార్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా ఇప్పుడు కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.